ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? చాలామంది దుఃఖంతో ఉన్నారా? కన్నీళ్ళతో ఉన్నారు. బాధలు, వేదనలు ఇవన్నీ వెంటాడుతూ ఉండయని చాలా కుటుంబాలు ఇలాంటి పరిస్థితులు చూస్తూ ఉన్నారు. దేవుడు ఈరోజు యెషయా గ్రంథం 57వ అధ్యాయము 18వ వచనంలో నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. హల్లెలూయా. వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరుస్తా, వారిని నడిపిస్తా, వారిలో దుఃఖిస్తున్న వారిని ఓదారుస్తా. ఈరోజు ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా దుఃఖముతో ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, ఓదారుస్తాను అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు ఓదార్చే దేవుడు. దుఃఖంతో ఉన్న పరిస్థితుల్లో, కన్నీళ్ళు మధ్య ఉన్న పరిస్థితుల్లో, నా ప్రియ దేవుని బిడ్డలారా, గనురాలైన స్త్రీకి ఒక బిడ్డ పుట్టినప్పుడు పొలంలో ఉన్న సందర్భాల్లో ఆ బిడ్డ జబ్బుపడి చనిపోయినటువంటి పరిస్థితులు చూస్తాం. అప్పుడు ఆమె కన్నీళ్లతో, వేదనతో ఆ దైవజనుడి యొక్క మంచం మీద ఆ బిడ్డను పండుకోబెట్టి దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కన్నీళ్లతో, దుఃఖంతో ఆమె దైవజనుడిని వేడుకుంటే దైవజనుడు వచ్చి ఆ బాలుడిని బతికించి మరలా ఆ బిడ్డను సజీవంగా ఆ తల్లికి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. దేవుడు ఓదార్చే దేవుడు. ఒక సహోదరి విధవరాలు, భర్త చనిపోయాడు, తన బిడ్డ చనిపోతే పాడు మీద ఏడ్చుకుంటూ తీసుకొని వెళ్తున్నారు సమాధి కార్యక్రమానికి. యేసయ్య ఎదురుగా వచ్చాడు, పాడను ముట్టాడు, ఆ బిడ్డను లేపాడు. చాలా వేదన, కన్నీళ్లతో ఉన్న ఆమె కన్నీళ్లు తుడిచాడు, ఓదార్చాడు, సంతోషంగా తిరిగి వెళ్ళటం చూస్తూ ఉన్నాం. లాజరు చనిపోతే వారి సహోదరులు ఇద్దరూ చాలా భయంకరమైనటువంటి కన్నీళ్ళ మధ్య ఉన్నారు. వారి కన్నీళ్లు చూసి యేసు ప్రభు వారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా చూస్తున్నాం. అయితే 4 రోజులై గడిచిపోయినా లాజరు బయటికి రాని పిలిచి లాజరు కట్లు తెంచివేసి దేవుడు అద్భుతంగా వారికి సంతోషాన్ని కలగజేశాడు. ఆ ఇద్దరు స్త్రీలు, సహోదరులు, వాళ్ళిద్దరిని ఆదరించాడు. ఆయన ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడు, కన్నీళ్లు తుడిచే దేవుడు. వారిలో ఎవరైనా దుఃఖంతో ఉన్నట్లయితే వారిని ఓదార్స్తారని చెప్పిన దేవుడే ఈ ఉదయకాల సమయంలో ఏమైనా దుఃఖంతో నువ్వు ఉన్నట్లయితే నిన్ను ఓదార్చే దేవుడు, నీ కన్నీరు తుడిచే దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, చెన్నైలో ఒక వ్యాపారవేత్తకు ఒక కుమారుడు ఉన్నాడంట. ఆయన మంచిగా వ్యాపారం చేసుకుంటా చాలా భక్తిగా ఉండేవాడు. ఈ పిల్లవాడు ఆ వ్యాపార విషయంలో పట్టినట్లుగా ఉంటాడు. కానీ తండ్రి మరి భక్తి విషయంలో మాత్రం రాజీ పడకుండా భక్తి మాత్రం బాగా చేస్తూ ఉండేవాడంట. కుర్రవాడు కదా, కొంచెం పిల్లచాట్లుగా, కుర్రచాట్లుగా ఉండేవాడు. అయితే తండ్రి ఒక రోజున అకస్మాత్తుగా చనిపోయాడంట. తండ్రి చనిపోయిన తర్వాత మరి పిల్లవాడికి ఏం చేయాలో అర్థం కాల. బిజినెస్ని ఎలా తీసుకొని వెళ్ళాలి, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, నా తండ్రి చనిపోయాడే, పరిస్థితులు ఏంటి అని ఏం అర్థం కాక ముందుకు వెళ్ళలేక వెనుక వెళ్ళలేక మంచం మీద నుంచి కిందకి దిగలేని పరిస్థితి. దుఃఖంతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు. చాలామంది పాస్టర్లు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వచ్చి ఆ సహోదరుని ఓదార్చి కన్నీళ్లు తుడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి తాను మాత్రం వ్యాపారం ఎలా అని ఇలానే బయటికి వెళ్ళకుండా మంచం మీదనే ఉండి బాధను అనుభవిస్తూ ఉన్నారు. ఆత్మీయులు వచ్చి మంచి మాటలు చెప్పి వెళ్తున్నారు, సేవకులు వచ్చి ప్రార్థన చేసి వెళ్తూ ఉన్నారు. తాను అట్లానే బాధపడుతున్న సమయాలలో ఒక రోజున తన గదిలోనికి ఓదార్చే యేసయ్య రావటం జరిగింది. యేసు ప్రభు వారు వచ్చి ఆయన, కుమారుడా నేను ఉన్నాను, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, రా బయటికి రాని ఒక మాట చెప్పి ఆయన వెళ్ళిపోయాడంట. ఇకంతే నా ప్రియ దేవుని బిడ్డలారా, ధైర్యం కలిగింది. తనలో ఉన్న విచారణ, దుఃఖమంతా కూడా తొలగిపోయింది. మరలా సంతోషంగా, ధైర్యంగా వచ్చి తన తండ్రి బిజినెస్లో తాను చక్కగా చూసుకోవటం జరిగింది. నా ప్రియ దేవుని బిడ్డ, అదే దేవుడు ఈరోజు మనం ఆరాధిస్తున్నాం. ఆ ప్రభుని మనం కలిగి ఉన్నాం. వారిలో దుఃఖించు వారిని ఓదారుస్తానని చెప్పిన దేవుడే ఈ ఉదయకాల సమయంలో దుఃఖముతో ఉన్న నిన్ను, కన్నీళ్ళ మధ్య ఉన్న నిన్ను, బాధతో వేదనతో ఉన్న నిన్ను ఆయన ఓదార్చే దేవుడు. ఆ దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. ఆ ప్రభు వైపు చూస్తున్నావా? ఈరోజు నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నా. సర్వకృపనిధికి యేసయ్యా నీకు స్తోత్రాలు. దుఃఖంతో ఉన్నవారిని ఓదార్చే దేవుడువు. నీ బిడ్డలు ఎవరైనా ఈ మాటలు వింటున్నవారు ఏ రకమైన దుఃఖం నీ బిడ్డలకున్నా మీరు ఓదార్చి సంతోషాన్ని కలగచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.